తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ ఆత్మారావు మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషనల్ స్పీకర్ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. జిల్లాల వారీగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో సర్టిఫికేట్స్, మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్, ఐసిఐ నేషనల్ కమిటీ సభ్యులు కె మాధవి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో, యునైటెడ్ స్కూళ్ళలో రోజుకు 700 మందికి 14 రోజులు దగ్గర 14,000 మందికి బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది. అది కూడా నాణ్యమైన క్వాలిటీతో. ఇప్పుడు కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు బయట ఎక్కడ చెయ్యం చెప్పారు. ముందుకు రావడం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. అటువంటి ఇళ్ల కాలం మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు మీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు లాస్ట్ టైం చేయడం జరిగింది. సౌండ్ స్పీకర్ బాక్స్ ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, మీ గవర్నమెంట్ స్కూల్లో సంబంధించిన సపోర్ట్ చేయడం జరుగుతుందని పేరున అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ పెద్దలందరికీ, పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. అంటే కరీంనగర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించద్దు అన్న ఉద్దేశంతో సహృదయంతో అన్నదానం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అన్నదానం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకసారి మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరికీ మరియు డాక్టర్ చంద్ర శ్రీనివాస్ గారికి, ఈరోజు ముఖ్య అతిథులైనటువంటి సేవా సమితి సభ్యులందరికీ, పూజ్య గురూజీ అయినటువంటి సురేష్ ఆత్మారావు గారి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కేయురా నపోషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత ముద్దజ వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృత వ్యాజ్యతే శ్రీయంతే కలుభూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అన్నారు భర్తృహరి మహాకవి. మేము చిన్నప్పుడు రేడియోలో ఇది వస్తుండే కానీ దీని అర్థం అనేటటువంటి మాత్రాన మనం రీచ్ నేను హైదరాబాద్ పోవాలనుకున్నా, కానీ ఇంట్లోనే హాయిగా పడుకున్నా. ఎప్పుడు చేరుతా హైదరాబాద్కి? ఈ జన్మలో సాధ్యమవుతుందా? హైదరాబాద్ పోవాలనుకోవడం నా లక్ష్యం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాం, ఇందిరా ఫంక్షన్ హాల్లో. ఈ ఫంక్షన్ హాల్లో ఈరోజు అంటే 19వ తేదీ మే నెల 2026 మంగళవారం రోజున ఎంత అద్భుత కార్యక్రమం జరిగిందంటే, నిజానికి అందరూ తెలుసుకొని ఇటువైపు ఆలోచన చేసి మెచ్చుకోదగ్గ కార్యక్రమం ఇది. ప్రతిభకి పట్టాభిషేకం అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, ఇంకొక జిల్లా జగిత్యాల జిల్లా, ఇలా 4 జిల్లాల నుంచి ఎవరైతే 10వ క్లాస్లో నంబర్ 1గా పాస్ అయ్యారో, అలాగే 2వ స్థానం, 3వ స్థానం, వీళ్ళందరినీ పిలిచి అద్భుతంగా ఒక సర్టిఫికేటు, ఒక మెమోంటో, అలాగే ఒక శాలువతో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఒకటేనండి, 10వ క్లాస్ పాస్ అయిన పిల్లవాడు కొంచెం రెక్కలు వచ్చినట్టుగా ఉంటుంది ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మార్గం సుగమం చేయాలి, ఒక మైండ్ సెట్ మార్చాలి. కాబట్టి ఇలాంటి ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చేసి ఒకరిద్దరికి మనం ఒక ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పలేమండి. కొంత సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అలా ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడడం జరిగింది. ఒకటి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ, దాంతోపాటు ఇంపాక్ట్ ఈ సేవా సంస్థ కూడా వీళ్ళతో కలిసి పనిచేసింది ఈరోజు. అలాగే హాల్ ఇచ్చిన మహానుభావులు,
దాంతోపాటు అన్నదానం చేసిన వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియచేయచ్చు. చాలామంది పిల్లలు తమ తల్లులతో వచ్చారు. వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అండి. నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళ పిల్లల్ని స్టేజ్ మీద పిలిచి అలా అవార్డు ఇచ్చి మెచ్చుకొని భవిష్యత్తులో ఒక ఆశీర్వాద రూపకంగా మేము కూడా భగవంతుని సేవకులుగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆశీర్వదిస్తుంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు జరగాలండి. విద్యార్థులను కనిపెట్టుకొని ఉండాలి మనం. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి వాళ్ళని మాయ చేయడానికి. క్రికెట్ మ్యాచ్లని, సినిమాలని, సెల్ ఫోన్లని, సోషల్ మీడియా, పైగా ఈ మధ్య వింటుంటాం అనేక రకాల చెడులవాట్లు, మాదక ద్రవ్యాలని, అలాగే వ్యసనం ఏంటి, జూదం ఆడడం, అంటే ఆన్లైన్ గేమింగ్స్ అని. ఇవన్నీ మంచివి కావండి. దయచేసి తల్లిదండ్రులు, మేమిక్కడ కొంతమందిని పిలిచాం. నిజానికి మాకు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుందని ఆనందం కలుగుతుంది. కానీ అందరిని ఒకే చేర్చలేం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల ఏర్పాటు చేయమని మా శ్రీనివాస నివాస సంస్థకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము పాల్గొంటాం. వాళ్ళతో పాటు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. మన ఏదైతే విద్యార్థుల భవిష్యత్ తరం ఉందో ఆ తరం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇటు దైవభక్తి, దేశభక్తి, అలాగే ఆ యొక్క కుటుంబాన్ని రక్షిస్తూ సమాజంలో మంచి పేరుతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ఓకే, 19th May 2026 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1-2 గంటల వరకు, 4 నుంచి 5 గంటల వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఈరోజు కరీంనగర్లో. స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే 10th క్లాస్లో ప్రతి ఒక్క స్కూల్ నుంచి 1st, 2nd, 3rd టాప్లో వచ్చారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం జరిగింది. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ అద్భుతంగా అందరినీ రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా చాలామంది స్టూడెంట్స్కి దే ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్. రైట్, దాని ద్వారా వాళ్ళకి ఇంకా ఇలాంటి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుతే ఇంకా ఫ్యూచర్లో హార్డ్ వర్క్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. నేను జీవితంలో లక్ష్యాలు పెట్టుకుని సాధిస్తే నేను ఏమైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు వచ్చింది. దీని ద్వారా వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్లో కళ్ళల్లో చూసిన ఆనందం అంతా ఇంత కాదు ఈరోజు. బోత్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ అబ్సల్యూట్లీ హ్యాపీ. అదేవిధంగా ఈ కార్యక్రమం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే టాప్లో రాలేదో వాళ్ళకు ఒక కొత్త ఇన్స్పిరేషన్ వచ్చింది. నేను కూడా ఇలా చేయాలి కదా, నేను కూడా మా తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకోవాలి కదా, మా గురువు చెప్పినట్టు చదువుకోవాలి కదా, గొప్పగా రాణించాలి కదా అన్న ఆలోచన వాళ్ళు కలిగింది. సో దిస్ ఇస్ ద ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీబడి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి కార్యక్రమం కరీంనగర్లోనే కాదు, తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఫర్ ద మ్యాటర్ ఇండియా మొత్తం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. పక్కనే కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది. ఏంటంటే ప్రతిభకి పట్టాభిషేకం అని ఒక అద్భుతమైన కార్యక్రమం కరీంనగర్లో జరిగింది. దానికి తెలంగాణ శ్రీనివాసుల సేవ సంస్థ అలాగే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ రెండు కలిపి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇందులో నియర్లీ 64 స్కూల్స్ నుంచి పిల్లలు, అలాగే 4 డిస్ట్రిక్ట్స్ నుంచి 64 స్కూల్స్ పిల్లలు రావడం జరిగింది. దాంట్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఆసమ్ ప్రోగ్రామ్. అంటే 10th క్లాస్ పిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో ఆ స్టేజ్ మీద వచ్చి వాళ్ళు అక్కడ మెడల్స్ తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం అంతా కాదు. పిల్లల కంటే పేరెంట్స్ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరికంటే ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది పిల్లలు రావటం, స్టేజ్ ఎక్కడం, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చూసినప్పుడు నాకు అనిపించింది పిల్లల్లో ఇది కదా రావాల్సింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి, ఎంతోమంది పిల్లల్ని ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, ఎన్నో రీజన్స్ ఇలాంటి డెవలప్ చేస్తే చాలామంది పిల్లలకి ఈ 10th క్లాస్ అంటే ఒక ఎగ్జామ్ అంటే ఒక భయం అనేది తగ్గి ఈ ఎలాంటిదైనా మేము ప్రోగ్రామ్స్ చేయాలి, మేము వెళ్ళాలి, మేము గెలవాలి, 10th అనేది ఒక స్మాల్ స్టెప్ మా జీవితంలో, మేము ఎలాంటి గోల్స్నైనా మేము రీచ్ అవ్వగలుగుతాం అన్న ఒక అద్భుతమైన స్ట్రెంగ్త్ ఇస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్. కాబట్టి ఈ సంస్థలు చేసిన ప్రోగ్రామ్ని రియల్లీ ఐ అప్రిషియేట్. అంతేకాదు దీని వెనకాల పడ్డ బ్యాక్గ్రౌండ్ చేసిన వర్క్ ఎవరైతే చేశారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఇది ఒక్కరోజు పని కాదు, నెల రోజుల పని, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కష్టాలు, రోజు సమయం తీయాలి దీని గురించి, ఎక్కడెక్కడ ఎలాంటి మనం వీళ్ళకి ఎలాంటి సేవలు అందించాలి, అందరికీ మంచి ఫుడ్. అంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చే నియర్లీ 200 స్టూడెంట్స్ వచ్చారు. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అదే కాకుండా ఈ సంస్థలో మెంబర్స్, దట్ ఈస్ ICI ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఉన్న ప్రేరణ అని ఒక క్లబ్ మెంబర్, ఈ శ్రీనివాస్ గారు అన్న ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ మెంబర్స్ అందరు కష్టపడ్డాం చేయటం. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. అంతేకాదు ఇవాళ నేను ఈ పర్టికులర్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్కి ఆమె ఇమీడియట్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ అండి.
లాస్ట్ ఇయర్ ఐ వాజ్ అ నేషనల్ ప్రెసిడెంట్. ఈ ప్రోగ్రామ్కి నన్ను రమ్మన్నప్పుడు రియల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్, ఇదొక కార్యక్రమం నా ముందు జరిగింది, నా ఆధ్వర్యంలో జరిగేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్ వచ్చిన పిల్లలు అక్కడ పర్టికులర్ మెడల్స్ వేసుకుంటున్నప్పుడు దే ఫెల్ట్ దిస్ ఈస్ యర్ వాళ్ళ గెలుపు అని ఫస్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళ గెలుపు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ గెలుపులు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుపడాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు, చేయడానికి ముందుకు వస్తారు, భయాలు తగ్గుతాయి, వాళ్ళ జీవితాల్లో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకుంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి నా తరఫు నుంచి శుభాకాంక్షలు అండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.